వెల్కమ్ బ్యాక్ టు హర్ష కిచెన్ 21 ఫ్రెండ్స్. నేను మామిడికాయ పచ్చడి పెట్టాను ఈ సంవత్సరం. ఆ వీడియో చూసారో చూడలేదో తెలియదు, చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాకుండా నేను మళ్ళీ మధ్యలో ఇంకొక మామిడికాయ పచ్చడి చేశాను, సక్కు పచ్చడి అంటారు. ఆ వీడియో కూడా నేను పెట్టాను అనమాట. ఆ వీడియో పెట్టాను కానీ ఈ రోజు ఆ పచ్చడి కూడా టేస్ట్ చూద్దాము. ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను, ఆ కర్రీతో పాటు ఆ చిన్న మామిడికాయ ముక్కలకి కూడా పచ్చడి టేస్ట్ చూద్దాం అనమాట. ఇవాళకి వచ్చేసి దాన్ని కూడా రెండో రోజే, అంటే నిన్న కలిపాను నేను ఆ పచ్చడి. ఆ చిన్న ముక్కల పచ్చడి ఏంటంటే ఒక రోజు ఆగితే చాలు, మనకి 3 రోజులు అక్కర్లేదు. ఎందుకంటే అది ఆవకాయ పచ్చడి కాదు, సక్కు పచ్చడి అంటారు. చిన్న చిన్న ముక్కలు, ఒక ముద్దలో 2-3 ముక్కలు వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. ఓకేనా, ఇప్పుడు కిచెన్ లో ఏం చేస్తున్నానంటే మైసూర్ పప్పు మైసూర్ పప్పు అంటే అందరికీ తెలిసే ఉంటది, ఎర్ర కందిపప్పు. దాంట్లో నేను టమాటా వేసి కూర అసలు చాలా చాలా టేస్టీగా చేస్తాను. అది చపాతీల్లోకి, రోటీల్లోకి, అన్నంలోకి, అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు ఓటేయాలి, ఓటేసే హక్కు మనకి ఉంది. అది ధర్మం, కర్తవ్యం. మన కర్తవ్యం మనం నిర్వహించాలి. ఎవరు గెలుస్తారా ఏంటా అన్నది అది దేవుడిని బట్టి ఉంటుంది, వాళ్ళ శ్రమను బట్టి ఉంటుంది. నేనైతే నా ధర్మం ప్రకారం ఓటేసాను. ఓకేనా, మీలో ఎంతమంది ఓటేశారు ఓటేయలేదని తెలియదు. కానీ ఏంటంటే చాలా పెద్ద లైన్ అనమాట, క్యూ. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. కనీసం 2 hours పైనే పట్టింది మేము వెళ్ళి ఆ క్యూలో నుంచొని. లేడీస్ది ఒకటి, జెంట్స్ది ఒకటి, అలాగే క్యూస్ పెట్టారు. అలాగా వెళ్ళి నుంచొని వేసి వచ్చాము. మేము ఇంటికి వచ్చేపాటికల్లా మార్నింగ్ వెళ్ళాము. ఇంటికి వచ్చేపాటికల్లా 3 o'clock అట్లా అయింది. అసలు వచ్చిన తర్వాత అప్పుడు భోజనం చేసి తర్వాత ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని నేను ఇప్పుడు వంట చేస్తానికి దిగింది అనమాట. మా ఇంట్లో కిచెన్ ఎర్ర కందిపప్పు కర్రీ వండుతున్నాను నేను. ఓకేనా, మార్నింగే వీడియో పెడదాం అనుకున్నాను. ఈరోజు చూస్తే మనం వెళ్ళాలి కదా, ఓటేయాలి కదా. చూసారా, ఓటేసాను. ఓకేనా, ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఆ మైసూర్ పప్పుని అంటే ఎర్ర కందిపప్పుని కర్రీని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికి ఏమేమి కావాలో చూద్దాం. ఓకేనా, ఎర్ర కందిపప్పు ఇది వచ్చేసి నేను ఒక 1 hour కిందట నేను నానబెట్టుకొని ఉంచాను అనమాట. ఎందుకంటే మనకి ఇలా నానబెడితే పప్పు అనేది తొందరగా ఉడికిద్ది. ఓకేనా, దానికి కావాల్సింది నేను ఒక 2 టమాటాలు తీసుకున్నా. ఆమ్చూర్ పౌడర్, ఈ ఆమ్చూర్ పౌడర్ వచ్చేసి నేను 1 స్పూన్ వేస్తాను. అప్పుడు మనకి పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఆమ్చూర్ అంటే ఏంటంటే ఏం లేదు, మామిడికాయని మనం ఎండబెట్టేసి పౌడర్ చేసుకుంటాము. బయట మార్కెట్లో కూడా ఆమ్చూర్ పౌడర్ దొరుకుతూ ఉంటుంది. ఓకేనా, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్. ఓకేనా, ఇప్పుడు మనం చేసే విధానం ఎలాగో ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఎర్రపప్పు చేసుకుంటానికి స్టవ్ వెలిగించుకుంటున్నాం. ముందుగా మనం ఆయిల్ పోసుకుంటున్నాను. నేను కుండలో వండుతున్నా. కుండలో వండితే ఏంటంటే మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పట్టిద్ది. మళ్ళీ అంతేకాకుండా కుండలో వండితే న్యాచురల్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు కుండలో వండుతున్నా. కుండ ఉన్నవాళ్ళు కుండలో వండండి, కుండ లేని వాళ్ళు దేంట్లో అయినా వండండి. దీంట్లోకి నేను ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. మనము పప్పులాగా ఏంటంటే మామూలు పప్పులాగా అంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. మామూలు పప్పు ఏం చేస్తాము అని అంటే మనం ఫస్ట్ కుక్కర్లో పెట్టేసి ఉడకబెడతాము. కానీ ఇదేంటంటే కర్రీ లాగా వండుకోవాలి. సేమ్ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి కర్రీకి ఎలాగైతే వండుకొని ఆ మిగతా కూరగాయలు వేసుకుంటామో సేమ్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇది వచ్చేసి పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని మనం పప్పుని కుక్కర్లో పెట్టకూడదు. కుక్కర్లో పెట్టవచ్చు కానీ ఒక 1 విజిల్ కల్లా తీసేసేయాలి. లేదు అని అంటే ఇలా విడిగా వండుకుంటే మనకి ఒక 15 minutes అట్లా పట్టింది. మనం పప్పు తీసుకునే క్వాలిటీని బట్టి మనకి టైం అనేది పెరుగుతూ ఉంటుంది. నేనైతే 1 గ్లాసు పప్పు తీసుకున్నాను. ఆ గ్లాస్ పప్పు నాకు ఒక 15 minutesకి ఉడికిపోతుంది, కర్రీ అయిపోతుంది. ఉల్లిపాయలు అనేది మంచిగా ఎగిపోయినాయండి, చూడండి మంచిగా ఎగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా అంటే చాలా తక్కువ వేసామా వేయలేదా అన్నట్టు ఉండాలి. ఎందుకంటే దీని ఫ్లేవర్ అనేది ఘాటుగా రాకూడదు. వేసారు అనుకుంటా అన్నట్టు ఉండాలి. అంత చాలా తక్కువ అనమాట. ఆ తక్కువ వల్లే మనకి మంచి టేస్ట్ ఉంటుంది, ఘాటు అనిపించదు.
ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది లైట్గా. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు నేను టమాటాలు వేసేసుకుంటున్నా. పసుపు వేస్తున్నాను, తర్వాత సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు టమాటాలు మనకి మంచిగా మెత్తగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు ఈ టైంలోనే నేను కారం వేస్తున్నా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, కారం నేను 1 స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే అంత స్పైసీగా ఉండకూడదు కాబట్టి. తర్వాత చిన్న స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నా, 1/2 స్పూన్ అంతే. ఇప్పుడు మనం ఏదైతే ఒక 1 అవర్ కిందట నానబెట్టామో ఎర్ర కందిపప్పు, దాన్ని వేసేసుకుంటున్నా. ఈ పప్పు మనం వారానికి ఒక 2 టైమ్స్ అన్న తీసుకుంటే మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మనకి ఏమైనా హార్మోన్ సమస్యలు ఉంటే తగ్గుతాయి, జుట్టు బాగా పెరిగిద్ది, అంతేకాకుండా స్కిన్ మంచి గ్లో వస్తుంది అనమాట. తర్వాత మంచి హై ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా అంటే చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నా సరే చాలా హెల్తీగా ఉంటారు. మామూలుగా కందిపప్పు తీసుకుంటే పప్పు కూడా చాలా మంచిది, కానీ ఏంటంటే కొంతమంది ఈవినింగ్ పూట అరగలేదు, లేకపోతే మేము తింటలేదు, అది ఇది అని ఏదో సమస్యలు చెప్తా ఉంటారు. ఈ ఎర్ర కందిపప్పు అన్నది అట్లా కాదండి. మార్నింగ్ ఈవినింగ్ తిన్నా, చిన్నోళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు తిన్నా సరే హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. వీక్లీ ఎట్లా లేదనుకున్నా 2 టైమ్స్ అన్నా తీసుకున్నా ఏమవదు. 2 టైమ్స్ అంతకంటే ఇంకెక్కువ టైం తీసుకున్నా సరే చాలా మంచిదే. ఓకేనా. ఇది ఫస్ట్ మనం కొంచెంసేపు అట్లాగా ఉంచుకుందాము, తర్వాత వాటర్ పోసుకుందాము. ఒకసారి చూడండి, మనకి పప్పు అనేది ఆయిల్లో కొంచెము ఏగింది. ఇప్పుడు నేను పప్పుకి ఎంత కావాలన్నది వాటర్ పోసుకుంటున్నా. ఎక్కువ ఈ పప్పు అనేది జారులాగా అట్లా ఉండకూడదండి, కొంచెం గట్టిగా కొంచెం అలాగుంటేనే బాగుంటుంది. నాకు 1 గ్లాస్ వాటర్ పట్టినవి. నేను ఒక 1/2 కేజీ పప్పుకి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడకనిద్దాము, పప్పు మెత్తగా అయిపోయేంత వరకు. తర్వాత ఏం కలుపుదాం అన్నది తర్వాత చెప్తాను. మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి దగ్గరకు వచ్చి చూడండి, పప్పు అనేది మనకి ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా. ఈ ఆమ్చూర్ బదులు కొన్ని మీ ఇంట్లో మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ కూడా వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను ఆమ్చూర్ పౌడరు. దీనివల్ల పప్పు అనేది మంచి టేస్ట్ ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాము. కొంచెం ఉప్పు చాలలేదు. కూర అయింది అంటే పప్పు, ఇది ఎర్ర కందిపప్పు ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. మన లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం.
లైట్గా పులుపు తగులుతుంది, ఎక్కువ కాదు, ఓవర్గా కాదు. మామిడికాయ పప్పు అట్లా కాదు, లైట్గా తగులుతుంది. మనం వేసిన టమాటాలు, ఒక 2 టమాటాలు, తర్వాత 2 స్పూన్లు ఆమ్చూరు పౌడరు, వీటి వల్ల చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఒక్క నిమిషం అట్లా ఉంచి తర్వాత చెప్తా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం గరం మసాలా. ఇది ఇంట్లో చేసుకున్నది, చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ వేసుకుంటానా. బా మంచి స్మెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. మనం ఇంకా స్టవ్ కట్టేసుకుందాం, మనకి కర్రీ అయిపోయింది. ఇది టేస్ట్ చూద్దాము ఎలా ఉందో చెప్తా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎర్రపప్పు అన్నమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం శనగలతో వాటితో కూర చేస్తారు, రోటీకి చపాతీకి వాటి అలాగా చేస్తారు శనగల కూర. అలాగా శనగల కూర లాగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము మసాలాలు అవన్నీ వేసి చేసాం కదా. పప్పుకి ఎంత కావాలో అంతే తీసుకున్నాను. టేస్ట్ చూద్దాము. అసలు ఇది కందిపప్పు లాగా కానీ మామూలు పప్పులాగా కానీ లేనే లేదు. చాలా బాగుంది, డిఫరెంట్ స్టైల్లో ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎర్ర కందిపప్పు చేయండి. వాళ్ళ ఫేస్ గ్లో వస్తూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ గ్లో వస్తూ ఉంటుంది, హెయిర్ బాగా పెరిగిద్ది, హార్మోన్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే తగ్గుతాయి. ఇది చాలా అంటే చాలా మంచిది అనమాట. ఈ కందిపప్పు, ఎర్ర కందిపప్పు అన్నది మైసూర్ పప్పు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.